హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియో మీకు నచ్చితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి వీడియోలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడు నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీ సపోర్ట్ నాకు చాలా ముఖ్యం. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఇంకా మంచి వీడియోలు చేయడానికి ప్రోత్సాహం వస్తుంది. కాబట్టి ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. కాంట్రాక్ట్ మ్యారేజ్ ఎపిసోడ్ నెంబర్ 19. సాయంత్రం 7 గంటలకి హాస్పిటల్ నుండి వచ్చిన సూర్య వాళ్ళ నాన్నగారైన సుమన్ గారు ఇంటికి రావడంతోనే హాల్లోని కూర్చున్న సూర్య వాళ్ళ నాన్నమ్మ గారైన ప్రభావతి గారు కూర్చున్నారు. ఎప్పుడెప్పుడు సుమన్ గారు వస్తారా అని ఎదురు చూస్తూ ఉదయం నుండి కళ్ళు కాయలు కాచేలాగా ఎదురు చూశారు ప్రభావతి గారు. తన తల్లి ఒకసారి అడిగితే అది చెప్పేంత వరకు ఊరుకోరు అని అర్థం చేసుకున్న సుమన్ గారు వెంటనే ఆ ఆఫీస్ బ్యాగ్ని అక్కడున్న సోఫాలో పెట్టి తన తల్లి వైపు చూశాడు. తన తల్లి ఏం మాట్లాడకుండా లైబ్రరీ అండ్ రూమ్లోకి వెళితే తను వెనక్కి వెళ్ళాడు సుమన్ గారు. లైబ్రరీలోకి వచ్చి అక్కడ ఉన్న సోఫాలో కూర్చొని ఎదురుగా ఉన్న తన కొడుకును చూసి, ముందు డోర్ క్లోజ్ చేయి సుమా అని అనడంతో వెంటనే డోర్ క్లోజ్ చేశారు సుమన్ గారు. ఇంతకీ నేను చెప్పిన విషయం గురించి ఏం ఆలోచించావు సుమన్ అని అడిగితే, ఏం, ఆ అమ్మాయి పేరు మీరావతి అమ్మ. ప్రస్తుతానికి ఆమె సూర్య దగ్గరే ఉంది. ఏం మాట్లాడుతున్నావు సుమన్? మీరా మనవడి దగ్గర ఉండటం ఏంటి? కొంచెం అనుమానంగానే అడిగారు ప్రభావతి గారు. దాంతో తనకు తెలిసిందంతా మాత్రమే చెప్పారు సుమన్ గారు. దాంతో ఏదో ఆలోచించినట్టు ముఖం పెట్టింది. ఎన్నో ఏళ్ళ నిరీక్షణ సుమన్ ఇంట్లో పెట్టుకొని ఊరంతా వెతుకున్నట్టుంది. ఆ అమ్మాయిని పైగా మనవడి దగ్గరే ఉంటుంది అంటున్నా. నేను ఒకసారి తనని చూడాలి, కలవాలి అని అనడంతో చిన్నగా తల ఊపారు సుమన్ గారు. దానికి నేను ఏర్పాటు చేస్తాను, కానీ మీకు అమ్మాయికి ఉన్న సంబంధం ఏంటో తెలియట్లేదమ్మా. నా దగ్గర ఏమైనా చెప్పకూడదని దాస్తున్నారా? నువ్వే అన్నావు కదా నేను చెప్పకూడదని. వెంటనే దాని గురించి అడగకండి అని మరో మాటకి తావు ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. సూర్య తమ దగ్గర ఎందుకు పెట్టుకున్నాడు అర్థం కావట్లేదు. మీరాని సంవత్సరం నుండి వెతికిస్తున్నారు, అర్థం కావటం లేదు. మధ్యలో నేను నలిగిపోతున్నానమ్మా అని అసహనంగా గదిలో నుండి బయటికి వచ్చి తన రూమ్లోకి వెళ్ళిపోయాడు. లైబ్రరీ రూమ్లో నుండి బయటకు వచ్చిన ప్రభావతి గారు దేవుడికి దగ్గరికి వెళ్ళి, ఎవరి కోసం అయితే నేను పరితపిస్తున్నానో ఆమె నా మనవడి దగ్గర ఉంది, కానీ తను ఎందుకుంది అర్థం కావడం లేదు. నేను వెంటనే తనని కలిసేటట్టు ఆశీర్వదించు తండ్రి అని ఎదురుగా ఉన్న దేవుని చూసి ప్రార్థిస్తుంది ప్రభావతి గారు. ఇక్కడ సూర్య గెస్ట్ హౌస్ లో మీరాకు చాలా బోర్ పడుతుంది. అసహనంగా అనిపించి బయటికి చూసింది. అప్పుడే వర్షం కురవడానికి రెడీగా ఉంది. కారు మబ్బులు ఆకాశం అంత పరుచుకొని వర్షానికి ముందుకు వచ్చే మట్టి వాసన తనకి ముక్కుకి గుప్పమని తాకడంతో మత్తుగా అనిపించి అప్రయత్నంగా అడుగులని గార్డెన్ వైపు వెళ్ళింది. గార్డెన్ చూడడానికి చాలా మొక్కలతో పాటు చాలా స్పేస్ కూడా ఉండటంతో అక్కడే ఉండాలనిపించింది. సూర్య మాత్రం తనకి ఆఫీస్లో వర్క్ ఉండటంతో ఆఫీస్ వర్క్లో లీనమైపోయాడు. ల్యాప్టాప్లో చల్లగాలి వేస్తుంటే అప్రయత్నంలో కిటికీ వైపు చూశాడు. కిటికీలో నుంచి గార్డెన్ కనిపించడంతో మీరా కట్టుకునే ఎరుపు రంగు చీర తనకి కనిపించింది. ఏంటి చీర కనిపిస్తుంది, మనిషి కనిపించడం లేదు అని మనసులో అనుకొని అప్పుడే ఆఫీస్లో వర్క్ ఉండటంతో కిటికీ నుంచి చల్లగాలి రావడంతో దాన్ని క్లోజ్ చేయడానికి ముందుకు వెళ్ళి ఉంటే అప్పుడే చిన్న చిన్న చినుకులు పడటంతో గమనించాడు. చినుకులు పడుతున్న కథలను మీరాని చూసి కొంచెం కోపం వచ్చి కోపంగా బాల్కనీ డోర్ తీసుకొని వెళ్తున్నారు తన దగ్గరికి. చినుకులు పడటంతో రెండు చేతులు చాపి ఆస్వాదిస్తుంది మీరా. చిన్నప్పుడు తన తండ్రితో కలిసి ఆడుకునేది, తర్వాత ఛాన్స్ రానేలేదు. ఇప్పుడు ఇంత విశాలమైన గార్డెన్ని చూసి తనకెందుకు ఆ ప్రదేశాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదించాలనిపించింది. ఉదయాన్నే తలస్నానం చేయడం వల్ల జుట్టుని లీవ్ చేసుకుంది మీరా. ఎరుపు రంగు సూర్యకి బాగా ఇష్టం అవడంతో పాటు తన ఒంటికి ఆ చీర కూడా నప్పింది. అలా తడుస్తున్న మీరాని చూసి ఒక క్షణం ఉండిపోయాడు. నెమలి తన ముందు వచ్చి నుంచున్నట్టు అనిపించింది. తన నడుము స్పష్టంగా కనిపిస్తుంటే తనలో ఫీలింగ్ అమాంతం పెరిగిపోయాయి సూర్యకి.
ఇక్కడ మీరాకి మాత్రం అవేం పట్టినట్టు చిన్నపిల్లల వర్షాన్ని ఎంజాయ్ చేయడం మొదలుపెట్టింది. ఆ క్షణంలో మీరా నవ్వు చాలా స్వచ్ఛంగా అనిపించింది సూర్యకి. తన కళ్ళు మీరా అందాన్ని కళ్ళతోనే స్కాన్ చేస్తున్నాడు. మెల్లమెల్లగా వర్షం జోరు అందుకుంది. తను నిలిచిన చోటు మొత్తం గంతలా ఫామ్ అయింది. దాన్ని కూడా ఎంజాయ్ చేస్తూ ఆ గంతులో ఉన్న నీళ్లను ఎగురుతూ ఆ నీళ్లను చెల్లాచెదురు చేసే ప్రయత్నం చేస్తుంది. అప్రయత్నంగా బాల్కనీలో ఉన్న సూర్యకి నీళ్లు తగలడంతో పక్కకి తిప్పుకున్నాడు ముఖాన్ని. ఆశ్చర్యం ఏంటంటే ఈసారి కోపంగా చూడట్లేదు తనని. తన కళ్ళల్లో ఏదో భావం స్పష్టంగా తెలుస్తుంది. చిన్నగా విచ్చుకున్నాయి సూర్య పెదవులు. ఒకసారి తనని మొత్తాన్ని గమనిస్తున్నాడు. తెల్లగా ఉండే ఆమె చర్మం మొక్కకి చిన్నప్పుడు వాళ్ళ నాన్న కుట్టించిన ముక్కర. ఈ ముక్కర అంటే తనకు చాలా ఇష్టం. ఎందుకంటే అది వాళ్ళ అమ్మది. 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఎంతో ఇష్టంగా వాళ్ళ నాన్న కుట్టించుకుంది. అప్పటి నుంచి వాళ్ళమ్మ ముక్కు రింగుని మాత్రమే పెట్టుకుంది మీరా. అది కూడా తనలో ఒక బ్యూటీ స్పాట్ని. చిన్నప్పుడు వాళ్ళమ్మ వేసిన చైన్ మాత్రమే తనకి అలంకరణ. వెంటనే తన దగ్గరికి వెళ్ళాలనిపించింది. మెల్లగా అడుగులో డోర్ తీసుకొని తన వైపు అడుగులు వేశాడు. శాంతమ్మ కూడా ఇంటిలో లేకపోవడంతో వాళ్ళకి మరింత దగ్గరైన ఛాన్స్ దొరికింది. అలా ఆడుతూ ఆడుతూ తన కాళ్ళని తన్నుకొని తనకు పడుకోబోతుంటే ఏదో శరీరం తనని బలవంతంగా చుట్టుకోవడం గమనించి పడిపోయిందనుకున్న మీరా ఎంతటికి కింద పడలేదని గమనించి చిన్నగా కళ్ళు తెరిచి చూసింది. ఎదురుగా బనియన్ జీన్స్ ప్యాంట్లో తన దృఢమైన కండలను ఎక్స్పోర్ట్ చేస్తూ వర్షంలో తడుస్తున్న సూర్య కనిపించాడు. ఒక్క క్షణం కళ్ళు కలుసుకున్నాయి. ఊసులు చెప్పుకోలేని శరీరాలు మనసుతోనే కళ్ళతో మాట్లాడుతున్నాయి. సూర్య కళ్ళల్లో ఏదో లోతైన భావం తనకు తెలుస్తుంది. కానీ ఏంటో అర్థం కావటం లేదు. వెంటనే పిడుగు పడటంతో స్పృహలోకి వచ్చి మీరా ఉలిక్కపడి గట్టిగా కళ్ళు మూసుకుంది మీరా. అలా మూసుకోవడంతోనే సూర్య తన మీదకు లాక్కొని గట్టిగా హక్ చేసుకున్నాడు. తనకు తెలియకుండానే మీరా చేతులు సూర్య కాలర్ హత్తుకుంటుంటే సూర్య మాత్రం తన ఇంకా గట్టిగా పదుముకున్నాడు. ఇద్దరి శరీరాలు వర్షంలో తడుస్తున్నాయి. మెల్లగా ఇద్దరిలో వేడి రాజేసుకుంది. అలా హత్తుకున్న మీరాని చూసి అగ్ని వీడి వణుకుతున్న మీరా పెదవులను అందుకున్నాడు. ఒక్క క్షణం తత్తరపాటుకి లోనయ్యింది మీరా. వెంటనే తమాయించుకొని గట్టిగా కళ్ళు మూసుకుంది. ఈసారి చాలా స్మూత్గా పెడుతున్నాడు సూర్య. మీరా పెదవులను మార్చుతూ తన నాలుకని ఎంగిలిని చురుకున్నాడు సూర్య. మత్తుగా కళ్ళు మూసుకుంది. ఆ ముద్దుతో ఆగాలనిపించలేదు తనకి. ఆ క్షణం తనకు మీరా మాత్రమే గుర్తుకు వచ్చింది. ఆ క్షణం తనకు మీరా మాత్రమే గుర్తుకు వచ్చింది. తన పెదవులను వీడి ఒక చేత్తో తన చుట్టూని సవరించుకొని తన సేపు చూస్తున్న మీరాని 2 చేతులతో ఎత్తుకున్నాడు సూర్య. మాట్లాడలేదు. మౌనంగా ఉంది. తనని లోతైన కళ్ళతో చూస్తుంది మీరా. తనని ఎత్తుకొని బాల్కనీలో నుండి డోర్ వైపు వెళ్తున్నాడు. అలా రూమ్లోకి తీసుకొచ్చిన తనని బెడ్ మీద పడుకోబెట్టి తన మీదకి చేరిపోయాడు సూర్య. అప్పుడే చీకటి ముసురుకోవడంతో పాటు బయట వర్షం జోరుగా పడడంతో ఇంకా కలిసి వచ్చింది వాళ్ళకి. మీరా మీద నుండి ముద్దులు మత్తుగా పెడుతున్నాడు సూర్య. కళ్ళు మూసుకొని తన మేడ మీద ముద్దులు పెడుతున్న సూర్య చుట్టూలోకి వేళ్లు పోనించి తనలో ఇంకా పొదుముకుంది. తమ్మకం తట్టుకోలేని సూర్య తన మీద నుండి లేచి షర్ట్ బటన్ విప్పాడు. అలా తీసి ఒక మూలకి విసిరి మీరా కట్టుకున్న శారీని తీసి తనలో చేరిపోయాడు. ఎప్పుడు ఇవ్వలేనంత హాయిని ఒకేసారి తనకు ఇచ్చాడు. కేవలం ఆ కలయికలో ప్రేమను మాత్రమే ఫీల్ అయింది మీరా. వేరే ఏది కనిపించలేదు. చాలా సున్నితంగా తనకి సుఖాన్ని ఇస్తున్నాడు. చాలాసేపు తనతో శృంగారాన్ని జరిపి 4 గంటల తర్వాత తన మీద నుండి లేచాడు సూర్య. అప్పటికే అలసిపోయినట్టుగా అనిపించింది. ముఖం ఆయాసంతో తన వైపు చూసింది. పక్కన పడుకున్న మీరాని తన అమ్మాంతం గుండెల్లో పొదుముకున్నాడు. తన కంటి చివరి కన్నీరు జలజల రాలాయి. రాత్రిపూట తాగి వచ్చే భర్త ఏ టైంకి వస్తాడో చెప్పొచ్చు, కానీ మీరు ఏ టైంలో ఏ క్షణము ఎలా ఉంటారో తెలియట్లేదు సూర్య. అసలు నా మీద మీకు పగ ఏంటో అర్థం కావడం లేదు. పోనీ అదైనా చెబుతారా అంటే తెలియాల్సిన టైం వచ్చినప్పుడు తెలుస్తుంది అంటారు. మిమ్మల్ని ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కావటం లేదు అని మనసులోనే సూర్య తలలోని జుట్టుని చేతిని వేసి నిమిరి అనుకుంది. మరుసటి రోజు వెంటనే వాస్తవం గుర్తుకు వచ్చి మళ్ళీ నార్మల్ ఫేస్ పెట్టింది. ఏవండి ఏవండి
అని కష్టంగా తన గుండె నుండి వేరవడానికి ప్రయత్నించి సక్సెస్ఫుల్గా ఫెయిల్ అయింది. సూర్య లేవండి అని కష్టంగానే భుజాలు పట్టుకొని కదుపుతుంది. ఇంకా ఉంది. కామెంట్స్ మాత్రం 30 దాటాలి. అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.